ఈ గురువారం బాక్స్ ఆఫీస్ ముందుకొస్తున్నాయి గుడ్ బ్యాడ్ అగ్లీ జాట్ సినిమాలు. ఈ రెండింటిని మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేయడంతో గుడ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి జనాల్లో. 2023 సంక్రాంతి తర్వాత రెండు సినిమాలతో బాక్స్ ఆఫీస్ ముందుకొచ్చే ఫీట్ చేస్తున్నారు మైత్రి నిర్మాతలు. ఈ రెండింటిపై ఆడియన్స్ అంచనాలు ఎలా ఉన్నాయో హ్యావ్ ఎ లుక్. చూస్తుండగానే సమ్మర్ బాక్సాఫీస్ సీజన్ ఏప్రిల్ సెకండ్ వీక్లోకి వచ్చేసింది. ఫస్ట్ వీక్లో సోసో మూవీస్తో కళతప్పిన బాక్సాఫీస్ ఈ వీక్లో రిలీజ్ అవుతున్న మూవీస్తో సాలిడ్ ఎంటర్టైన్మెంట్ పక్కా అంటోంది. ఈ గురువారం థియేటర్స్లోకి వస్తున్నాయి కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ గుడ్ బ్యాడ్ అగ్లీ, బాలీవుడ్ యాక్షన్ హీరో సన్నీ డియోల్తో గోపీచంద్ మలినేని తెరకెక్కించిన జాట్ సినిమాలు. భారీ అంచనాలతో వచ్చిన విడామయర్చి డిజాస్టర్ కావడంతో హిట్ కొట్టాలనే కసితో ఉన్నారు అజిత్. తమిళనాట మాస్ హీరోగా సూపర్ క్రేజ్ ఉన్న అజిత్తో డైరెక్టర్ అదిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన గుడ్ బ్యాడ్ అగ్లీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. అజిత్ 63వ సినిమాగా కంప్లీట్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వస్తోన్న ఈ మూవీలో అజిత్ డిఫరెంట్ లుక్స్ ఆడియన్స్ లో అంచనాలు పెంచేలా చేసింది. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సునీల్, సిమ్రన్ కీ రోల్స్ లో నటిస్తున్నారు. 250 కోట్ల భారీ బడ్జెట్ తో మైత్రి నిర్మాతలు సినిమాని నిర్మించారు. బాలీవుడ్ యాక్షన్ హీరో సన్నీ డియోల్తో డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కించిన జాట్ మూవీపై మంచి అంచనాలున్నాయి జనాల్లో. తెలుగులో పక్కా కమర్షియల్ ఫార్మెట్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన ట్రాక్ రికార్డ్తో బాలీవుడ్ లోనూ సత్తా చాటాలని చూస్తున్నారు గోపీచంద్ మలినేని. అవుట్ అండ్ అవుట్ పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా జాట్ ను తెరకెక్కించారు. దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారు మైత్రి నిర్మాతలు. 2023 పొంగల్ బరిలో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాల్లాగానే గుడ్ బ్యాడ్ అగ్లీ, జాట్ సినిమాలు మైత్రికి సక్సెస్ తీసుకొస్తాయా లేదా అని ఎదురు చూస్తున్నారంతా.